అడవిలా ఒక ఎనిమల్ ఇంకొక ఎనిమల్ని చంపడానికి రీజన్ ఉంది. ఏం రీజన్? ఒక ఎనిమల్ అడవిలా ఇంకొక ఎనిమల్ని ఎందుకు చంపాల్సి వస్తుంది చెప్పు? ఆకలి. ఈ ఆకలి వల్ల ఒక ఎనిమల్ ఇంకొక ఎనిమల్ని ఫినిష్ చేయాల్సి వస్తుంది. లయన్ తీసుకో, ఉమ్, జింకల్ని జీబ్రాల్ని వేటాడి చంపేస్తుంది. ఎందుకంటే ఆకలి అట్లుంది. మరి ఏం చేద్దాం? దీనికి ఎవరు ఏం చేయలేరు. అడవిలా సర్వైవింగ్ ఉంటుంది. అంటే ఒక ఎనిమల్ సర్వైవ్ కావాలంటే ఇంకొక ఎనిమల్ బలి కావాల్సిందే. ఇది నేచర్ యొక్క లా. ఇది ఎగ్జిస్టెన్షియల్ లా. దీన్ని ఎవరు మార్చలేరు. ఒకవేళ మీ దేవుడు ఇలా డిజైన్ చేసిందంటే, ఒకవేళ దేవుడు నమ్మటలు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నా. అట్లా నమ్ముకో, అట్లా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కానీ ఈడ ఒక క్వశ్చన్ ఏమొచ్చిందంటే, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపడానికి రీజన్ ఏంది? ఐ మీన్ నేను నార్మల్గా ఈ సొసైటీలో జరిగే ఈ మర్డర్స్ ఇవి గురించి చెప్తలే నేను. కిల్లింగ్స్ ఇవి కావు, పోలీస్ స్టేషన్ జరిగే గొడవలు కావు, యుద్ధాల గురించి చెప్తున్నా నేను. వార్స్. ఈ వార్స్లా మనిషి ఎందుకు చచ్చిపోతుండు? ఎందుకంటే ఒక యుద్ధం జరిగితే కొన్ని వేల మంది ఒకటేసారి చచ్చిపోతారు. ఈ మనిషి ఒక మనిషిని ఎందుకు చంపుతుండు అంటే, ఈ యుద్ధంలో కూడా, యుద్ధంలో అయినా సరే బయట కూడా ఎందుకు చంపుతుండు? దానికి రీజన్ ఏంది? అర్థమైందా? అడవిలో జంతువుల కంటే రీజన్స్ ఉన్నాయి ఆకలి కోసం. కానీ ఈ మనిషి చేసే ఈ మారణ హోమం అసలు ఎంత స్టూపిడ్ అంటే అంత స్టూపిడ్, తెలుసా? ఒక ప్లేస్ కోసం మనుషులని ఫినిష్ చేసేస్తారు. ఒక ప్లేస్ కోసమా? నా దేశం, మై కంట్రీ. అలా ఏమన్నా రీజన్ ఉందా? 1,00,000 మందా? మొన్న పాలిస్టీన్కి ఇజ్రాయెల్కి వార్ జరిగితే పాలిస్టీన్లో ఒక మినిమం 1,00,000 వరకు వీకిరు. పుట్టిగా ఒక మనిషి లెక్క పుట్టుడు ఎంత అదృష్టం తెలుసా? ఎంత అదృష్టం ఉంటే మనిషి జన్మ దొరుకుడు అసలు మాటలు చెప్పలేము. అది ఇలాంటి మనిషి జన్మ దొరికినప్పుడు ఎంత హ్యాపీగా బతకాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషిని హర్ట్ చేయొద్దు. ఇంత తెలివి ఉన్నప్పుడు, ఎంత ఈ మిలియన్స్ ఆఫ్ స్పీసీస్లో, ఈ ఈ లక్షల జంతు జాతిలో మనిషే అత్యంత తెలివైన ప్రాణి. ఆలోచించగల శక్తి ఉంది ఈ మానవునికి. అలాంటి మనిషిని నువ్వు ఫినిష్ చేయడం స్టూపిడిటీ. బాధ అనిపిస్తుంది చెప్పాలంటే. ఆ, లక్షల మంది ఏంది, వేల మంది ఏంది, ఉం? ఒక ప్లేస్ కోసం చచ్చిపోవడైంది, ఒక ప్లేస్ కోసం చంపడైంది. ఇలాంటి ప్లానెట్స్, అర్థమైందా? ఇలాంటి ప్లానెట్స్ మినిమం టు మినిమం ఒక 50,000 ఉంటాయంట ప్లానెట్స్, తెలుసా? మన ఎగ్జిస్టెన్స్లో. అంటే ఎర్త్ లాంటి ప్లానెట్స్, లైఫ్ ఉన్న ప్లానెట్స్. ఒక ప్లేస్ కోసం చంపడైంది, ఒక ప్లేస్ కోసం చచ్చిపోవడైంది. స్టూపిడ్ అనిపిస్తుంది నీకు? ఇది నేను చెప్పింది కదా, సైంటిస్టులు కూడా కన్ఫర్మ్ చేసిర్రు. ఇది మినిమం 50,000 ప్లానెట్స్ ఉంటాయంట మన యూనివర్స్లో, ఎర్త్ లాంటి ప్లానెట్స్. అది మినిమం కౌంట్. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ అంతకంటే తక్కువైతే ఉండయి. ఎట్లా చెప్తున్నావు అంటే, సింపుల్ రీజన్ ఏంటంటే, ఏ ప్లానెట్ మీద అయితే వాటర్ ఉంటుందో, అర్థమైందా? ఏ ప్లానెట్ మీద అయితే వాటర్ ఉంటుందో అక్కడ పక్క లైఫ్ ఉంటుంది, అక్కడ పక్క మూమెంట్ ఉంటుంది, క్రియేచర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేచర్స్ ఉంటాయి. ఒక మనిషిని హర్ట్ చేయకు. ఉం? ఈ యుద్ధాల గురించి నేను ఇంకొన్ని వీడియోస్ చేస్తా.
అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? ఫస్ట్ యుద్ధం జరిగేది మైండ్లోనే. మైండ్‌లో థాట్ నుంచే వార్ అనేది స్టార్ట్ అవుతది. ఈ థాట్ అనేది హర్ట్ అయిందా, వార్ స్టార్ట్ అవుతది ఆటోమేటిక్‌గా. సో, మీరు యుద్ధాల గురించి, వార్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే యుద్ధాలు ఎందుకు జరుగుతాయి? సింపుల్ రీజన్స్ తెలుసా? సింపుల్ రీజన్స్‌తోని యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. చెప్తే నవ్వుతావు. ఒక మనిషిని హర్ట్ చేయడం వల్లనే యుద్ధాలు జరుగుతాయి. ఇది. నేను ఒక మనిషిని హర్టుడే చేయ. కానీ ఎవరైతే నన్ను హర్ట్ చేస్తారో, ఎవరైతే ఈ సొసైటీని హర్ట్ చేస్తారో, వాళ్ళని నేను పక్కా హర్ట్ చేస్తా. ఎందుకంటే నీ వల్ల సొసైటీకి డిస్టర్బెన్స్ ఉంది. కానీ ఒక పొలిటికల్ పవర్‌లో, ఒక హై పవర్‌లో ఉన్నోడు హర్ట్ అయితే, ఒక వాని వల్ల యుద్ధాలు జరుగుతాయి. అందుకే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దాని వల్లే ఈ యుద్ధాలు జరుగుతాయి తెలుసా? నాకిది ఫస్ట్ నేను సెల్ఫ్ రియలైజేషన్ తర్వాత తెలుసుకున్నప్పుడు నాకు స్టూపిడ్ అనిపించింది. ఇంత చిన్న విషయం కోసమా?